గవర్నమెంట్ ఉద్యోగ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులారా, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ మొదలైన ఉద్యోగాలన్నింటికి కూడా జరిపే విధంగా మనం జనరల్ నాలెడ్జ్ కూడా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. జీకే, కరెంట్ అఫైర్స్తో పాటు కంటెంట్ కూడా అందిస్తాను. కాబట్టి నా యొక్క ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం ద్వారా తర్వాత పెట్టే నా వీడియో మీకు చేరుతుంది. మీ సమయం చాలా వరకు నేను సేవ్ చేస్తాను. ఎటువంటి సుత్తి నేను చెప్పను. ఏదైనా మాట్లాడితే టాపిక్ సంబంధించింది తప్ప. నేను మీకు ఇచ్చిన సమాచారంలో ఎటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. నేను సేకరించిన సమాచారం మీకు అందిస్తున్నాను. మీకు ప్రతి ఎగ్జామ్ కూడా 100% బిట్ కవర్ అయ్యే విధంగా చెప్తాను. ఒక బిట్టు, క్వశ్చన్, ఆన్సర్తో పాటు సరైన విశ్లేషణ కూడా ఉంటుంది. అంటే ఒక బిట్ మీరు చేశారంటే 4 బిట్ల నుంచి 5 బిట్లు కవర్ అవుతుంది. గమనించండి. భారత రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9, 1946లో జరిగింది. విశ్లేషణ: భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగాను, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు శాశ్వత అధ్యక్షుడిగాను ఎన్నికయ్యారు. అంటే మీరు గమనించినట్లయితే డిసెంబర్ 9, 1946 రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత శాశ్వత అధ్యక్షుడు ఎప్పుడు అంటే డిసెంబర్ 11 వచ్చారు. అంటే డిసెంబర్ 9, 10, 11 మధ్యలో 2 రోజుల సమయం గ్యాప్ ఉంది. అంటే సచ్చిదానంద సిన్హా గారు కేవలం 2 రోజులు మాత్రమే చేశారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటరానితన నిర్మూలన గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 17. విశ్లేషణ: ప్రాథమిక హక్కుల్లోని సమానత్వ హక్కు కింద ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం 1955లో అంటరానితనం చట్టం తీసుకువచ్చింది. దీనిని తర్వాత సివిల్ హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చడం జరిగింది. ఆర్టికల్ 17ని 1955లో తీసుకొచ్చారు. తర్వాత సివిల్ హక్కుల పరిరక్షణ చట్టం కూడా మార్చడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాలను ఏ సవరణ ద్వారా చేర్చారు? సరైన సమాధానం 42వ రాజ్యాంగ సవరణ 1976లో. అంటే తర్వాత వచ్చే వీడియోస్లో నేను ఆబ్జెక్టివ్ ఇస్తాను. ఈసారికి మీరు క్వశ్చన్, సమాధానం, వివరణ అడ్జస్ట్ అవ్వండి. తర్వాత మీకు ఎంసిక్యూస్ ఇస్తాను. విశ్లేషణ: 42వ సవరణ మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పీఠికలో సమాజ లౌకిక సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు చేర్చడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? అంటే రాష్ట్రపతి గారు రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయవచ్చు. అంటే వాళ్ళు ఎటువంటి ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని 12 మందిని నామినేట్ చేస్తారు. విశ్లేషణ: ఆర్టికల్ 80 ప్రకారం 12 మంది మీరు అడగవచ్చు, ఎలా అంటే రాష్ట్రపతి గారు 12 మంది సభ్యులు నామినేట్ చేస్తారో ఏ ఆర్టికల్ సూచిస్తుందో అని అడిగితే ఆర్టికల్ 80. సో అందుకని విశ్లేషణ కూడా జాగ్రత్తగా చూడండి. అంటే ఏ రంగాల నుంచి తీసుకుంటారో అని అడుగుతారు. కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు మరియు సామాజిక సేవలలో విశేష కృషి చేసిన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250. చూసారు, 2 బిట్లు కవర్ అయ్యిందిలో. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ పరిరక్షకుడు అని ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం సుప్రీంకోర్టు. విశ్లేషణ చూసినట్లయితే రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తినప్పుడు లేదా ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు
సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తుంది. అందుకే దీన్ని రాజ్యాంగ పరిరక్షకుడు అంటారు. రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తినప్పుడు లేదా ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తుంది. అందుకే దీన్ని రాజ్యాంగ పరిరక్షకుడు అంటారు. ఎవరిని? సుప్రీంకోర్టు. నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశ మాగ్నా కార్టా అని పిలుస్తారు? ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ మాగ్నా కార్టా మూడో భాగం. విశ్లేషణ. రాజ్యాంగంలోని మూడో భాగం ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 12 నుంచి 37 వరకు ఉంటాయి మూడో భాగంలో. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను కాపాడే అత్యంత కీలకమైన భాగం కాబట్టి దీనిని మాగ్నా కార్టా అని పిలుస్తారు. మాగ్నా కార్టా ఎన్నో భాగం? మూడో భాగం. మాగ్నా కార్టా అంటే ఎన్నో భాగం? మూడో భాగం. మూడో భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 12 నుంచి 35 వరకు ఉంటాయి. అదే సూత్రం ఏది సమాధానం అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అదే సూత్రం ఏది? ఎన్నోది? ఆర్టికల్ 40 డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఆర్టికల్ 40. విశ్లేషణ చూసినట్లయితే గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆర్టికల్ 40ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ఆధారంగానే 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా లభించింది. భారతదేశంలో మొదటి పౌరుడు అని ఎవరిని అంటారు? సమాధానం భారత రాష్ట్రపతిని. భారతదేశంలో మొదటి పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. విశ్లేషణ చూద్దాం. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశాధినేత మరియు సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశాధినేత మరియు సర్వ సైన్యాధ్యక్షుడు కూడా. హోదాపరంగా భారత అధికారిక క్రమంలో రాష్ట్రపతి ప్రథమ స్థానంలో ఉంటారు. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసు మేరకు రాజ్యాంగంలో చేర్చారు? ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసు మేరకు రాజ్యాంగంలో చేర్చారు? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఇది ఎక్కువగా రిపీటెడ్ బిట్. విశ్లేషణ. ప్రారంభంలో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4వ భాగంలోని ఆర్టికల్ 51A కింద వీటిని చేర్చారు. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రారంభంలో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4వ భాగంలోని ఆర్టికల్ 51A కింద వీటిని చేర్చారు. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. నెక్స్ట్ బిట్. రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. 32. ఆర్టికల్ 32. విశ్లేషణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ ను రాజ్యాంగపు గుండె మరియు ఆత్మ అని వర్ణించారు. అంటే అడగొచ్చు బిడ్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆర్టికల్ ను రాజ్యాంగపు గుండె మరియు ఆత్మ అని వర్ణించారు అని అడుగుతారు. ఆర్టికల్ 32. ఏడిది? రాజ్యాంగ పరిహారపు హక్కు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని వర్ణించారు. ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు పౌరులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఈ ఆర్టికల్ అవకాశం కల్పిస్తుంది. అంటే మనకి ప్రాథమిక హక్కులు భంగం కలిపితే ఏ పౌరుడన్నా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు ఆర్టికల్ 32 ప్రకారం. లోక్సభ సభ్యునిగా లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? లోక్సభ సభ్యునిగా పోటీ చేయాలంటే కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. లోక్సభ సభ్యత్వానికి 25 ఏళ్ళు, రాజ్యసభ సభ్యత్వానికి 30 ఏళ్ళు ఉండాలి. లోక్సభ సభ్యత్వానికి 25 ఏళ్ళు, రాజ్యసభ సభ్యత్వానికి 30 ఏళ్ళు ఉండాలి. అదే విధంగా రాష్ట్రపతి లేదా గవర్నర్ కావడానికి కనీస వయసు 35 సంవత్సరాలు. చూసారా, మీకు నేను ఒక్క బిట్ చెప్పాను ఇక్కడ. లోక్సభ సభ్యునికి పోటీ చేయడానికి ఉండవలసిన వయసు ఎంత? 25 సంవత్సరాలు. ఆ బిట్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎవరిని ఎందుకు ఇస్తున్నాను విశ్లేషణ. దాంతోపాటు ఎన్ని బిట్లు కలుగుతుంది? లోక్సభ సభ్యత్వానికి మనకి వయసు 25 ఏళ్ళు కదా. రాజ్యసభ సభ్యత్వానికి ఎంత అని అడిగితే 30. అదేవిధంగా రాష్ట్రపతి లేదా గవర్నర్కి ఎన్ని ఏళ్ళు అని అడుగుతాడు? 35. అంటే ఇక్కడ ఎన్ని బిట్లు కవర్ అయ్యాయి? 3 నుంచి 4 బిట్లు కవర్ అవుతున్నాయి కదా, గమనించండి.
మనం 10 బిట్లు చెప్పుకున్నాం అంటే 40 బిట్లు అయినట్టు లెక్క. భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్టాధికారాలు ఎవరికి ఉంటాయి? భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్టాధికారులు ఎవరికి ఉంటాయి? కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, అంటే పార్లమెంటుకు. అన్ని రెసిడ్యూల్ పవర్స్ అని అంటారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. వీటిపై చట్టం చేసే అధికారం కేవలం కేంద్ర పార్లమెంటుకే ఉంటుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? ఏనుగు లేదా ఐరావతం. విశ్లేషణ: రాజ్యాంగ పరిషత్ తన అధికార ముద్రగా ఏనుగును ఎంచుకుంది. భారత రాజ్యాంగం చాలా విస్తృతమైనది కాబట్టి దానికి ప్రత్యేకగా దీనిని భావిస్తాం. నెక్స్ట్, ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము? సమాధానం ఆస్ట్రేలియా. ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటే ఆస్ట్రేలియా. విశ్లేషణ: కేంద్ర మరియు రాష్ట్రం రెండూ చట్టం చేయగలిగే అంశాలను ఉమ్మడి జాబితా అంటారు. కేంద్రం మరియు రాష్ట్రం రెండూ చట్టం చేయగలిగే అంశాలను ఉమ్మడి జాబితా అంటారు. దీనితో పాటు పార్లమెంటు ఉమ్మడి సమావేశం అనే అంశాన్ని కూడా ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. పార్లమెంటు ఉమ్మడి సమావేశం జాయింట్ సెషన్ ఏర్పాటు చేస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? సమాధానం 8 షెడ్యూళ్లు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950లో ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? 8 షెడ్యూళ్లు. విశ్లేషణ: ప్రారంభంలో 8 షెడ్యూళ్లు ఉండగా ప్రస్తుతం మన రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ప్రారంభంలో 8 షెడ్యూళ్లు ఉండగా ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? 12 షెడ్యూల్. 9వ షెడ్యూల్ను 9వ షెడ్యూల్ను 1951లో మొదటి సవరణ ద్వారా చేర్చారు. 9వ షెడ్యూల్ను 1951లో మొదటి సవరణ ద్వారా చేర్చారు. భారత రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే 8 అమ్మా. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 12. 9వ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారు? 1951లో. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాష్ట్రపతికి ఉంటుంది. విశ్లేషణ: జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 అమలులో ఉన్నప్పుడు రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు. అయితే ఆర్టికల్ 20 మరియు 21లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీలులేదు. జాతీయ అత్యవసర పరిస్థితులు ఆర్టికల్ 352 అమలులో ఉన్నప్పుడు రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు. అయితే ఆర్టికల్ 20 మరియు 21లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని ఆర్టికల్స్ ఏమని అడిగితే 2021 ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 360. దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి దీన్ని విధిస్తారు. భారత్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. ఇప్పటి వరకు విధించబడిన ఆ అత్యవసర పరిస్థితిని అడుగుతారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. భారత అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 76 ప్రకారం రాష్ట్రపతి అటార్నీ జనరల్ ను నియమిస్తారు. ఇతను భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే హక్కు ఇతనికి ఉంటుంది, కానీ ఓటు వేసే హక్కు ఉండదు. ఎవరికి? అటార్నీ జనరల్. ఆర్టికల్ 70 ప్రకారం భారత రాష్ట్రపతి అటార్నీ జనరల్ నియమిస్తారు. ఇతను భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది, కానీ ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. అక్టోబర్ 2, 1959 రాజస్థాన్లో నాగోర్ జిల్లాలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించారు. రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ అంటే షాద్ నగర్ లో ప్రారంభించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. అక్టోబర్ 2, 1952 రాజస్థాన్లో నాగౌర్ జిల్లాలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని ప్రారంభించారు. రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ షాద్ నగర్ లో ప్రారంభించారు. రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 368. విశ్లేషణ. రాజ్యాంగంలోని 20వ భాగంలో ఏ ఆర్టికల్ ఉంది? దీనిని మనం దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. రాజ్యాంగంలోని 20వ భాగంలో ఈ ఆర్టికల్ ఉంది. దీన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. అంటే రాజ్యాంగం సవరించే ఆర్టికల్ ఏ కంట్రీ తీసుకున్నాము? దక్షిణాఫ్రికా నుండి. భారతదేశంలో ఓటు వేసే వయసును 21 నుండి 18 ఏళ్లకు ఏ సవరణ ద్వారా తగ్గించారు? 61వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1989 ద్వారా. భారతదేశంలో ఓటు వేసే వయసును 21 నుండి 18 ఏళ్లకు ఏ సవరణ ద్వారా తగ్గించారు? సమాధానం 61 రాజ్యాంగ సవరణ ద్వారా, 1989లో. విశ్లేషణ. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ సవరణ జరిగింది. దీని ద్వారా ఆర్టికల్ 326 సవరించారు. నెక్స్ట్, బలవంత్ రాయ్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది? సమాధానం పంచాయతీరాజ్ వ్యవస్థ, మూడంచెల వ్యవస్థ. బలవంత్ రాయ్ మెహతా కమిటీ దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించింది. దీని మూడంచెల వ్యవస్థ. విశ్లేషణ చూసినట్లయితే 1957లో నియమించబడిన ఈ కమిటీ స్థానిక సంస్థలలో మూడంచెల విధానాన్ని గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి సిఫార్సు చేసింది. దీనినే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అని కూడా అంటారు. 1957లో నియమించబడిన ఈ కమిటీ స్థానిక సంస్థల్లో మూడంచెల విధానాన్ని అనగా గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి అనే 3 స్థాయిలను సిఫారసు చేసింది. దీన్నే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు ఎంత? సరైన సమాధానం 65 సంవత్సరాలు. విశ్లేషణ చూసినట్లయితే హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు 62 ఏళ్లు కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్లు. హైకోర్టుకి అయితే 62 ఏళ్ళు ఉండాలి, సుప్రీంకోర్టుకి అయితే 65 ఏళ్ళు ఉండాలి న్యాయమూర్తులకు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్ అదాలత్ ఎక్కడ జరిగింది? సమాధానం గుజరాత్ లో జునాగఢ్ ప్రాంతంలో జరిగింది లోక్ అదాలత్. విశ్లేషణ చూసినట్లయితే 1982లో మొదటి లోక్ అదాలత్ జరిగింది. తక్కువ ఖర్చుతో త్వరగా కేసులను పరిష్కరించుకోవడానికి ఇవి తోడ్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది? సరైన సమాధానం 10వ షెడ్యూల్. విశ్లేషణ చూసినట్లయితే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని చేర్చారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీ మారకుండా నిరోధించడానికి దీన్ని ఉద్దేశించబడింది.